రాజస్థాన్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఆఖరి సూపర్ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ వల్ల ఊహించని గెలుపును సంతరించుకుంది. అయితే ఆఖరి అంటే సూపర్ ఓవర్ వరకు కూడా మ్యాచ్ వచ్చిందంటే ఇరు జట్లు కష్టపడినట్టే. కానీ అదృష్టం అనేది ఇక్కడ ఢిల్లీ జట్టుకే వరించింది మిచెల్ స్టార్క్ రూపంలో. అయితే ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న మిచెల్ స్టార్క్ ఏమన్నాడంటే, "ఈరోజు మేము మా ప్లాన్ ప్రకారమే పూర్తిగా తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాను. క్లియర్ ప్లాన్ ఉంది కాబట్టి మేమలా చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఒక్కొక్కసారి ప్లాన్స్ రివర్స్ అవుతాయి. బెడిసి కొడతాయి. ఈరోజు మాకు కొంత అదృష్టం ఉందని నేను నమ్ముతాను. ఈరోజు చాలా అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఒక ఒకసారి మనం ఎంత బాగా ఆడినా కూడా ఫలితం రాదనమాట. ఇక రా రాజస్థాన్ రాయల్స్ చాలా అద్భుతంగా బ్యాటర్స్‌ని పెట్టారు. సూపర్ ఓవర్‌లో వాళ్ళ బ్యాటర్స్ సెలక్షన్ చాలా కఠినంగా మారింది. అప్పుడు నేను వాళ్ళని వ్యూహాత్మకంగానే చెప్పాను. లెఫ్ట్ హ్యాండర్స్ నా యాంగిల్‌లోకి రావటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే నేను వేసిన నో బాల్ నన్ను చాలా ఎక్కువగా బాధించింది. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ నన్ను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. కరెక్టే. నా మటుకు నేను మంచి బౌలర్‌నే. నా జట్టుకి అలాగే నా తోటి ఆటగాళ్ళకి నేను ఎంతగానో కోఆపరేట్ చేస్తాను. కానీ నాకన్నా గొప్ప ఆటగాడు ఇంకొకడున్నాడు. అతనే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ నిజంగా స్టన్నింగ్. తను చాలా టెక్నిక్‌గా వేస్తుంటాడు. ఇక బ్యాట్స్‌మెన్స్ విషయంలోకొచ్చినట్టయితే అక్షర్ అలాగే రిషబ్ స్టబ్స్, కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు చాలా మంచి ఆటగాళ్ళు. వీళ్ళ ముగ్గురిని ఎంత అంచనా వేసినా కూడా చాలా అద్భుతంగా మ్యాచ్‌లో రాణిస్తారు. ఇక మేము ఈరోజు సక్సెస్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. థాంక్ యూ సో మచ్. అభిమానులకి కూడా అంటూ చెప్పుకొచ్చాడు.